హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే రికవరీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దాని గురించి అయితే చూద్దాం. ఇంకా అందుకోకుండా ఏంటంటే మనకి బర్న్ అయినటువంటి టోకెన్స్ అన్నీ కూడా రికవర్ అవుతాయా, కొంత రేషియో వరకు అవుతాయా, అసలు దీనికి ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి రికవరీ మైల్ స్టోన్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది. దాని గురించి చూసుకుంటే ఇక్కడ రికవరీ మైల్ స్టోన్స్ అంటే ఏంటనేది మనం ముందు తెలుసుకోవాలి కదా. సో దాని గురించి చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ ఒక హ్యూమన్ నెట్వర్క్ని ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్లో అంతా కూడా రోబోట్స్, బాట్స్ అంతా ఫేక్, ఎక్కువ మల్టిపుల్ యూజర్స్ ఎక్కువైపోతారు. కానీ మన ఇంటర్లింక్లో అలా కుదరదు అనమాట. అంతా కూడా ఇక్కడ హ్యూమన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఫేస్ వెరిఫికేషన్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా హ్యూమన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ జెన్యూన్ హ్యూమన్ మాత్రమే ఈ ప్లాట్ఫామ్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగా ఒక ప్లాట్ఫామ్ని ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నారు అని అయితే చెప్పారు. ఇంకా అందుకే ఎవరు మధ్యలో మిస్ అయినా సరే మళ్ళీ సిస్టంలోకి రావడానికి రికవరీ అవకాశం అనేది ఇస్తుంది. సో ఇక్కడ హ్యూమన్ నెట్వర్క్ కాబట్టే దీనికి ఇంత స్పెషాలిటీ అనేది ఉంది. ఒకవేళ ఎవరైనా మధ్యలో మిస్ అయిన వాళ్ళు మైనింగ్ చేసుకోవడం సరిగ్గా కుదరని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ టోకెన్స్ అనేవి బర్న్ అవుతాయి కదా. ఆ బర్న్ అయినటువంటి టోకెన్స్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. సో అలా అనమాట. ఇంకోటి ఏంటంటే కానీ అది ఫ్రీగా అయితే కాదు, కాన్సిస్టెన్సీ ఇంకా మైనింగ్ చేస్తేనే రికవరీ వస్తుంది అని అయితే చెప్తున్నారు. రికవరీ అంటే అదేదో మేము ఇంకా పొద్దాకలా ఈ బర్నింగ్ అయినా పర్లేదు పోగొట్టుకుంటాము మళ్ళీ ఫాస్ట్గా రికవరీ అయిపోతాయి అని అనుకోకండి. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది. అది సింపుల్గా అయితే అయిపోదు. చాలా కన్సిస్టెన్సీ మీరు ఫాలో అయ్యి నమ్మకం తెచ్చుకుంటే తప్ప మీకు పోయిన కాయిన్స్ ఏదైతే పోయిన టోకెన్స్ ఉంటాయో అవి మళ్ళీ రావు అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ యొక్క విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ రికవరీ అసలు ఎందుకు అవసరం అనేది చూసుకున్నట్లయితే నెట్వర్క్ అనేది పెద్దదిగా ఉండడానికి ఇక్కడ 1 బిలియన్ యూజర్స్ అనేవి పెరగాలి కదా. ఇప్పుడు 1 crore కంప్లీట్ అయిపోతేనే కదండి మనకి లిస్టింగ్ కానీ ఏదైనా సరే. ఇంకా 1 బిలియన్ అంటే ఇట్లాగా ఇలా ఈ కమ్యూనిటీ ఇంకా టోటల్ ఓవరాల్గా కమ్యూనిటీ వచ్చేసి 100 కోట్లు. 100 కోట్ల తర్వాత లిస్టింగ్ అవుతుందా అని మళ్ళీ అనుకుంటారు. మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను. మనకి లిస్టింగ్ అనేది 100 కోట్లకు కాదు, అది ఓవరాల్గా ఈ ప్రపంచం ఉన్న రోజుల్లో చెప్తున్నారనమాట. సో అది లాంగ్ టర్మ్, అదైతే గమనించండి. ఇలా చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసేటటువంటి యూజర్స్కి ఇక్కడ టోటల్గా కంప్లీట్గా ఇక్కడ ఎవరైతే ఉంటారో బర్న్ అయ్యి వాళ్ళకి మాత్రమే రికవరీ అనేది వస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా అందుకే లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఫెయిర్ సిస్టమ్ మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇదైతే గమనించండి. ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్టే కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది అయితే కాదు. షార్ట్ టర్మ్లో మీరు అమౌంట్ తీసుకోవాలన్నా కూడా అది అవ్వదు అనమాట. సో ఇదైతే గమనించండి. సో ఇదైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనేది మనం గమనించాలన్నమాట. షార్ట్గా వచ్చేది ఏంటంటే త్వరగా డబ్బులు ఇచ్చినా కూడా త్వరగానే వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్నే ఫోకస్ చేయాలి, దాంట్లోనే మనం గ్రోత్ అనేది చూస్తాం. సో ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రికవరీ అవ్వడానికి ఫ్రీగా సింపుల్గా అయితే అవ్వవు, కొన్ని రూల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా ముఖ్యమైనటువంటి రూల్స్ని వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, క్లియర్గా అయితే చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఆ రూల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 99% మాత్రమే రికవర్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. అంటే మీరు కన్సిస్టెన్సీ పాటించినప్పటికీ అంతా వెల్ అండ్ గుడ్, అంతా కూడా బాగానే ఉంది అని అనుకున్నప్పటికీ కూడా 99% మాత్రమే రికవర్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. ఇంకా బర్న్ అయినటువంటి ఐటీఎల్జీలో 99% మాత్రమే తిరిగి సంపాదించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇది రెండో ఒకటే కదా. సో మనం ఇక్కడ 99% మాత్రమే మనం ఎంత జెన్యూన్గా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి రేషియో. సో ఇదైతే గమనించండి. నెక్స్ట్ రూల్ ఏంటంటే మిగిలిన 1% ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా
పర్మనెంట్గా పోతుంది అని అయితే చెప్తున్నారు. ఆ 1% మాత్రం అది మనం బర్న్ అయినటువంటి ఏదైతే బర్న్ అయ్యాయి కదండి, మన వల్లే, మన మిస్టేక్ వల్లే, కాబట్టి ఆ 1% మాత్రం ఖచ్చితంగా పోతాయి పర్మనెంట్గా. మిగతా 99% మనకే ఇస్తున్నారు కదా, అదొకటి గమనించాలి. సో ఈ 1% మాత్రం పోతాయి అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఒకరోజు మైనింగ్ మిస్ అయినట్లయితే ఏమవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఒక స్టీక్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మన స్టీక్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ పాటించామనుకోండి, దాన్నే స్టీక్ అని అంటారు. సో ఎప్పుడైతే అది తప్పుతుందో దానికి ఆ స్ట్రీక్ అనేది తప్పుతుంది కాబట్టి 0 అవుతుంది. సో ఆ స్ట్రీక్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి, మళ్ళీ ఫస్ట్ నుండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కొన్ని గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. నాకైతే ఇప్పుడు నేమ్స్ గుర్తు రావట్లేదండి. చిన్నప్పుడు మనం ఆడుకునే ఉండుంటాం. ఒకసారి మనం అవుట్ అయిపోయామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. అలాగే మన రియల్ లైఫ్లో కూడా చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి 3 స్టేజ్లు ఉంటాయి. ఆ 3 స్టేజ్ల్లో ఏ స్టేజ్ తప్పినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచే అనమాట. సో అలా ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది. కానీ మన ఇంటర్వ్యూలో అంత కష్టంగా ఉండదులేండి. మ్యాక్సిమం మనం బర్న్ అవ్వకుండా చూసుకుంటే సింపుల్గా సరిపోతుంది అనమాట. సో అలాగా మనం ట్రై చేయాలి అని అయితే, మన స్ట్రీక్ అనేది తప్పకుండా ఉండాలి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ కూడా లేవు అని అయితే చెప్తున్నారు. ఒకసారి చేసి అన్నీ కూడా వస్తాయా అని అనుకుంటే అవి రావన్నమాట. మన కన్సిస్టెన్సీని మనం నమ్మించాలి వాళ్ళతో. సో వాళ్ళు నమ్మినట్లయితేనే అప్పుడు మనకి ఇవన్నీ కూడా కలుస్తాయి అనమాట. మన పోయిన టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. ఇదైతే గమనించండి. సో డైలీ కన్సిస్టెన్సీ అనేది మనం మైనింగ్ చేస్తేనే ప్రోగ్రెస్ అనేది మనకి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు స్ట్రీక్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. స్ట్రీక్ అంటే అర్థం తెలిసింది కదండి మీకు. రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఒక్కరోజు కూడా మనం మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తాం కదా, దాన్నే స్ట్రీక్ అంటారు. సో ఇదైతే గమనించండి. ఇప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది వీళ్ళు చెప్తున్నారనమాట. మీ స్ట్రీక్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రికవరీ అన్బ్లాక్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ స్టెప్ బై స్టెప్గా టైర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అని అయితే చెప్తున్నారు అనమాట. సో వీటిల్లో కూడా మనకి టైర్ సిస్టమ్స్ అనేవి పెట్టారు. సో మనం చాలా జాగ్రత్తగా జెన్యున్గా ఉంటే తప్ప మన బర్న్ అయినటువంటి టోకెన్స్ని సింపుల్గా అయితే ఇవ్వరు. సో ఇదైతే గమనించండి. సో ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పొడవైన స్ట్రీక్ ఈజ్ ఈక్వల్ టు పెద్ద రికవరీ, చిన్న స్ట్రీక్ చిన్న రికవరీ. సో మనం కొన్ని రోజులు మైనింగ్ చేసేసి ఒక 2 days చేసామనుకోండి కంటిన్యూస్గా కూడదు. సో అలాగా ఒక 2 రోజులు చేసి 3వ రోజున మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మన కన్సిస్టెన్సీని వాళ్ళు నమ్మి ఎప్పుడు మనకి టోకెన్స్ కలపాలని అనుకుంటారో ఇమ్మీడియట్గా అప్పుడే కలిపేస్తారు. సో ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ సిస్టమ్ వల్ల అసలు ఏం లాభం అంటే న్యాయం, ఫెయిర్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే బర్న్ అయిపోయినవి కూడా మనకి సింపుల్గా ఏమి ఇవ్వరు కదా, దానికి కూడా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ మనం పాటిస్తేనే అవంతా కూడా మన ప్రోగ్రెస్ని రిపోర్ట్ చేసి చూసి అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ సిస్టమ్ ఇలా ఉండడానికి కారణం ఫెయిర్నెస్, న్యాయం అనేది ఉంటుంది. నిజమైన ప్రయత్నానికి మాత్రమే రివార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో జెన్యున్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రివార్డ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, నార్మల్ మైనింగ్ మీద ఎలాంటి ప్రభావం అనేది లేదు. ఇక్కడ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇదైతే గమనించండి. బ్యాలెన్స్డ్గా అంటే ఏంటంటే మొత్తం ఒకేసారి ఎక్కువ మందికి కొంతమందికి ఎక్కువ లాభం కాకుండా అందరికీ లాభం వచ్చేలాగా కొన్ని రూల్స్ని కొన్ని సెట్టింగ్స్ని వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల న్యాయం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, ఇది ఫ్రీ గిఫ్ట్ అయితే కాదు, డిసిప్లిన్, కంటిన్యూటీ ఉన్నవారికి మాత్రమే లాభం అనేది వస్తుంది. త్వరలోనే ఇది లైవ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో మనకి ఇది త్వరలోనే రాబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా లాస్ట్లో మనకి ఏమి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, మీరు డైలీ మైనింగ్ చేస్తున్నారా, మీ స్ట్రీక్ సేఫ్గా ఉందా అని అయితే చెప్తున్నారు అనమాట. సో
కొంతమంది ఏమడుగుతున్నారంటే, మేము రెగ్యులర్గానే మైనింగ్ చేస్తున్నామండి, అయినా కూడా ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు, మాకు టోకెన్స్ కట్ అవుతూ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మీరు యాక్టివ్గా ఉన్నప్పటికీ మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ రెఫరల్స్ కానీ, వాళ్ళు యాక్టివ్గా లేక మీకు కూడా నష్టం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు యాక్టివ్గా ఉంటూ వాళ్ళని కూడా యాక్టివ్గా ఉంచాలి, మనకి ఇచ్చినటువంటి టాస్క్, లేకపోతే మనకి టోకెన్స్ కట్ అవుతాయి. సో ఇదైతే గమనించండి. జెన్యున్గా ఉండటానికైతే ట్రై చేద్దాం. వాళ్ళు కూడా జెన్యున్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రివార్డ్స్ కానీ టోకెన్స్ని కలపడం కానీ ఇవన్నీ కూడా చేస్తారనమాట. సో మన ఇంటర్లింక్ అనేది రెగ్యులర్గా ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే అడగండి. నేను వీడియో మధ్యలో ఎక్కడొకక్కడ బాగా రీజనబుల్ క్వశ్చన్ అడిగారని అనుకోండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.